సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. నిత్యావసరాల్లో ఒకటైన ఉల్లి ధర భారీగా పెరిగింది. ఉల్లి మరోసారి కళ్లకు నీళ్లు తెప్పిస్తోంది. మరోసారి ఉల్లి ధర సామాన్యుల పాలిట భారంగా మారిపోయింది. ఉల్లిపాయ ధర పెరగడంతో సామాన్యులు మరోసారి తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే వంటింట్లో ఉల్లి మాయం కాగా అదే పరిస్థితి మరికొన్ని రోజులు కూడా కొనసాగనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇప్పట్లో ఉల్లి ధరలు దిగివచ్చే పరిస్థితి లేదని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఉల్లి ఘాటుకు సామాన్యుడి జేబులకు చిల్లు పడేలా ఉంది. మరోసారి ఉల్లి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. నిన్న మొన్నటి వరకు కిలో 20 నుంచి 30 రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 50 రూపాయలకు చేరుకుంది. మరికొద్ది రోజులు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి వినియోగం ఎక్కువగా ఉండటంతో డిమాండ్ కూడా అధికంగానే ఉంటుంది. నిన్న మొన్నటి వరకు కిలో 20 నుంచి 30 రూపాయల వరకు ధర పలికింది. ఇప్పుడు హైదరాబాద్ తో పాటు వివిధ నగరాల్లోని మార్కెట్లోనూ కిలో ఉల్లి 50 వరకు అమ్మకాలు జరుపుతోంది. ధరలు పెరుగుతుండటంతో వ్యాపారులు ప్రస్తుత డిమాండ్ను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కిలో ఉల్లి ధర 50 రూపాయలు పలికినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత 15 రోజుల్లోనే ఉల్లి ధర అమాంతం ఆకాశానికి ఎగబాకింది. 15 రోజుల్లోనే రెట్టింపు ధరకు ఉల్లిని విక్రయిస్తుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తమ వంటల్లో ఉల్లిని ఉపయోగించడం దాదాపుగా తగ్గించేశారు. ప్రస్తుతం ధరలు పెరగటానికి ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడమే కారణమని చెబుతున్నారు. సాధారణంగా ఉల్లిపాయల ధరలు సెప్టెంబర్ నుంచి పెరుగుతుంటాయి. కానీ ఒక నెల ముందుగానే ఉల్లి షాకిస్తోంది. మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడంతో పాటు దిగుమతి కూడా తగ్గింది. ఇటీవల భారీ వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతినడంతో ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. డిమాండ్కు తగ్గట్టు సరఫరా జరగటం లేదు. అందుకే ధరలు పెరుగుతున్నాయంటున్నారు వ్యాపారులు, రైతులు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోనూ షార్టేజ్ వచ్చేసింది. ఈ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. డిసెంబర్ వరకు మరింత ధరలు పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లిగడ్డ వచ్చేది మహారాష్ట్రకి నుంచి వస్తుంది. ఇప్పుడేమో వర్షాల కారణం వల్ల 100-200 లారీలు వచ్చేటి 20-30 లారీలు వస్తున్నాయి. దానివల్ల రేట్లు అక్కడనే 50-48 అట్లా అవుతుంది. మేమేమో మలక్పేటకి తెస్తాం. మలక్పేటలో 45-48 రూపాయలు అవుతుంది. ఇక్కడ 40-45 బోర్డు రాస్తుంది కానీ మాకు పడతలేదు. అయితే 60 రూపాయలు అమ్ముతుంది, 60 రూపీస్ అమ్ముతారు. తీసుకుంటే గిరాకీ ఏం లేదు. 5-10 కిలోలు తీసుకుంటే కిలో 2 కిలోలు తీసుకుని వెళ్ళిపోతారు. గిరాకీ అయితే ఏం లేదు. బయట 5 ఉల్లిగడ్డ 60 రూపాయలు అమ్ముతారు. ఇప్పట్లో అయితే తగ్గది. గణేష్ల పండుగ వస్తుంది కదా, ఇప్పట్లో అయితే తగ్గది. మహారాష్ట్రకి నుంచి వస్తే తగ్గుతుంది. అక్కడనే వస్తున్నాయి సప్లై. మల్లక్పేటలోనేమో మా అంటే 10-20-30 లారీలు వస్తున్నాయి. ఇంతకుముందు 200-300 లారీలు వచ్చేటిది మహారాష్ట్రకి నుంచి ఇప్పుడు వస్తలేదు వర్షాల కారణం వల్ల. దేశంలో ఉల్లి ధరలు పెరగడానికి వివిధ కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉల్లి పంట ఉత్పత్తి తగ్గిపోయిందని, ఆ కారణంగానే దేశంలో ఉల్లి కొరత ఏర్పడిందని చెబుతున్నారు. దీనికి తోడు పండగ సీజన్ కావడంతో ఉల్లి వినియోగం కూడా పెరిగి డిమాండ్ ఏర్పడిందని, దీంతో రేట్లు అమాంతంగా పెరిగిపోయాయి అంటున్నారు. ఉల్లి మహారాష్ట్ర నుంచి 300 లారీల చొప్పున లోడ్ వస్తుంది. కానీ వర్షాల కారణంగా 20 నుంచి 30 వరకు లారీల లోడ్ మన రాష్ట్రానికి దిగుమతి అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఉల్లిపాయల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. దేశంలో ఉల్లి పంటను ఎక్కువగా పండించే మహారాష్ట్రలో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో పంట ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. ఫలితంగా రాబడి బాగా తగ్గిపోవడంతో పాటు పంట చేతికందడం కూడా చాలా ఆలస్యమవుతోందని రైతులు చెబుతున్నారు. తాజాగా ఉల్లి ధరలు పెరగడంతో హోటళ్లలో తినటం కూడా ఖరీదుగా మారిపోతోంది. వర్షాల కారణంగా గిరాకీ, సరఫరా మధ్య అంతరాయం కలగడమే ధరల పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అవసరానికి అనుగుణంగా ఉల్లి సరఫరా కావడం లేదు. దీంతో ఉల్లి లొల్లి సామాన్యులకు మళ్లీ మొదలైంది. ఉల్లి లేనిదే ఏ వంటకం పూర్తి కాదు. ఉల్లి నోటికి రుచిని కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. అయితే కానీ ఈ ఉల్లి ధరలు మాత్రం సామాన్యుడికి భారంగా మారాయి. రైతు బజార్లో కిలో ఉల్లిపాయ ధర 40 రూపాయల చొప్పున ఉంటే బయట మార్కెట్లో మాత్రం కిలో ఉల్లిపాయ ధర 60కి చొప్పున పలుకుతోంది. అయితే మహారాష్ట్రలో దిగుమతుల కారణంగానే ఉల్లిపాయ ధర పెరుగుతోంది అని వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో అలేఖ్య, HM టీవీ, హైదరాబాద్.